Find the analytic function whose imaginary part gamma is equal to e power x sin y. Gamma is equal to e power x sin y ని ఇచ్చారు. మనము అనలిటిక్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇమేజినరీ పార్ట్ ఇచ్చారు మనకి. జనరల్ అనలిటిక్ ఫంక్షన్ ఫామ్ అంటే f ఆఫ్ z is equal to u of xy plus iv of xy. ఇది జనరల్ అనలిటిక్ ఫంక్షన్ ఫామ్. ఇక్కడ ఈ పార్ట్ని రియల్ పార్ట్ అంటాము, ఈ పార్ట్ని ఇమేజినరీ పార్ట్ అని చెప్పి పిలుస్తాం. మనకి ఇమేజినరీ పార్ట్ ఇచ్చారు. ఈ ఇమేజినరీ పార్ట్ను బేస్ చేసుకొని అనలిటిక్ ఫంక్షన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే v ఆఫ్ xy ఈజ్ ఈక్వల్ టు e పవర్ x sin y. సిఆర్ ఈక్వేషన్ యూజ్ చేసి సాల్వ్ చేద్దాం. సిఆర్ ఈక్వేషన్ అంటే కాషీ రీమాన్ ఈక్వేషన్. డో యూ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డో వి బై డో వై. డో యూ బై డో వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో వి బై డో ఎక్స్. ఇది సిఆర్ ఈక్వేషన్. ఈ సిఆర్ ఈక్వేషన్ యూజ్ చేసి మనము ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. పార్షియల్ డెరివేటివ్స్ ఆఫ్ వి అంటే డో వి బై డో వై ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ కాస్ వై. డో వి బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ సైన్ వై. మనకి డో యూ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డో వి బై డో వై అని మనకు తెలుసు ఆల్రెడీ. దీన్ని ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. యాజ్ పర్ ది సిఆర్ ఈక్వేషన్ డో యూ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డో వి బై డో వై. డో యూ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ కాస్ వై. సిన్స్ 2 ఈ ఈక్వేషన్ 2 అనుకుందాం, ఈ ఈక్వేషన్ 3 అనుకుందాం. సో సెకండ్ ఈక్వేషన్ నుంచి డో యూ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ కాస్ వై. ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్ అప్లై చేద్దాం. ఇంటిగ్రేట్ ఆన్ బోత్ సైడ్స్. That implies u is equal to integrate e power x cos y dx. దీన్ని e power x cos y ప్లస్ phi of y కింద రాయొచ్చు. ఇప్పుడు మనకి u వాల్యూ వచ్చింది. సిమిలర్లీ డో u బై డో y ఈజ్ ఈక్వల్ టు మైనస్ e పవర్ x sin y plus phi dash y. As per the CR equation, dou u by dou y is equal to minus dou v by dou x. That is equal to minus e power x sin y. Since 3 దీన్ని ఫోర్త్ ఈక్వేషన్ అనుకుందాం. దట్ ఎంప్లాయిస్ మైనస్ ఈ పవర్ ఎక్స్ సైన్ వై ప్లస్ ఫై డాష్ వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఈ పవర్ ఎక్స్ సైన్ వై. సిన్స్ ఫోర్త్ ఈక్వేషన్లో మనం ఆల్రెడీ డో యూ బై డో వై ఫైండ్ అవుట్ చేసాం. ఫోర్త్ ఈక్వేషన్లో డో యూ బై డో వై ఫైండ్ అవుట్ చేసాం. దాన్ని ఇక్కడ అప్లై చేసామన్నమాట. అంటే మైనస్ ఈ పవర్ ఎక్స్ సైన్ వై మైనస్ ఈ పవర్ ఎక్స్ సైన్ వై క్యాన్సిల్. దట్ ఎంప్లాయిస్ ఫై డాష్ వై ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఎంప్లాయిస్ ఫై వై ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. సి రియల్ పార్ట్. రియల్ పార్ట్ అంటే యూ ఆఫ్ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ కాస్ వై. అది రియల్ పార్ట్.
ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఐవి. ఇది అనలిటిక్ ఫంక్షన్. అంటే ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ కాస్ వై ప్లస్ ఐ ఇంటూ ఈ పవర్ ఎక్స్ సైన్ వై. అంటే ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ అని కామన్ తీస్తే కాస్ వై ప్లస్ ఐ ఇంటూ సైన్ వై. ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఐవై. దీన్ని ఈ పవర్ జెడ్ కింద రాయొచ్చు. దేర్ఫోర్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ జెడ్ ప్లస్ సి. ఇమేజినరీ పార్ట్ ఇచ్చినప్పుడు అనలిటిక్ ఫంక్షన్ని ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. Please do subscribe, share, like and click on bell icon.